నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముఖ్యాంశాలు చూద్దాం కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఒకరు మృతి కడప జిల్లా గాలివీడులో రక్తదాన శిబిరం ఆసక్తి కనబరిచిన యువకులు టీఆర్ కండ్రికలోని ఆలయంలో కళ్యాణకట్టను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు అర్చకులు ముందుగా వార్తలోని వివరాలు ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా గాలివీడులో సోలార్ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఇది పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఈ సందర్భంగా అనేక మంది రక్తదానం చేశారు ఇక కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది గుర్తు తెలియని లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో రసూల్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు అదే బండిపై ఉన్న అశోక్ మాలిక్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి అతన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని ఎస్ఐ భక్తవత్సలం పరిశీలించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమని సిద్ధవటం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం హెచ్చరించారు ట్రెండ్ సెట్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఇసుక అక్రమ రవాణా నాటుసారా తయారీ వంటి వాటిని సహించబోమన్నారు నాటుసారా బట్టీలే నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిద్ధవటము నందలూరు ఈ 4 మండలాలు సిద్ధవటం సబ్ స్టేషన్ యొక్క జ్యూరిడిక్షన్కి వస్తుంది అయితే సెబ్ యొక్క విధి నిర్వహణలో మాకు అప్పగించినటువంటి అధికారులు మాకు అప్పగించినటువంటి
జాబ్ చార్ట్ ప్రకారము మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. కాబట్టి అక్రమ నాటుసారా తయారు చేయడం కానీ, లేదా అమ్మడం కానీ, తీసుకొచ్చుకోవడం కానీ, మరి ఇంకో రకంగా ఇతర రాష్ట్రాల మద్యం, అది ఏదైనా కర్ణాటకది కావచ్చు, ఇంకొక రాష్ట్రానికి తెలంగాణది కావచ్చు, ఏది కూడా ఇక్కడ అమ్మడానికి లేదు, తీసుకొచ్చుకోవడానికి లేదు. మరి అదేవిధంగా షాపుల్లో దొరికేటువంటి మద్యం షాపుల్లోనే తీసుకోవాల్సి వస్తుంది. బయట ఎక్కడ కూడా ఏ వ్యక్తులు కూడా షాపులో మద్యం కొని బయట అమ్మడానికి వీలు లేదు. కనుక మరి దాని కూడా పరిమితులు ఉన్నాయి, 3 బాటిళ్ళు తీసుకోవాలని చెప్పేసి. కాబట్టి పరిమితికి మించి షాపులో మద్యం తీసుకొని పోతూ ఉన్నా, ఒకవేళ పరిమితిలోనే మద్యం బాటిల్ తీసుకొని పోయి దాన్ని అమ్మే ఉద్దేశంతో తీసుకొని పోతే మాత్రము ఒకవేళ మా నోటీస్కి వస్తే సెబ్ అధికారులు, సిద్ధవటం సెబ్ పోలీస్ అధికారులను మేము, లేకపోతే సెబ్బు సంబంధమైనటువంటి DTF అంటే డివిజనల్ టాస్క్ ఫోర్స్ అని ఉంది, మరి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నారు, మరి జాయింట్ డైరెక్టర్ దగ్గర ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉన్నాయి. ఎవరికి సమాచారం అందినా కూడా సెబ్ అధికారులు కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మండల ప్రజలు, ఈ 4 మండలాల్లో లేదా సిద్ధవటం గ్రామంలోని ప్రజలు ఎవరైనా కూడా ఈ సెబ్ అధికారులకు సంబంధించిన అప్పగించినటువంటి విధులు, అక్రమ నాటుసారా తయారీ, మరి కర్ణాటక లేక తెలంగాణ, మరి ఇతర రాష్ట్రాల మధ్య ఇది కూడా మరి పర్మిట్ ఉన్నటువంటి సరుకు షాపులలో అమ్ముతారు కదా, వాటిని బయటికి తీసుకొని వచ్చి ఇతర గ్రామాల్లో అమ్ముతున్నా కూడా మాకు సమాచారం చేరవేస్తే, మా నంబర్ మీకు ఇస్తాం, మీకు సమాచారం చేరవేస్తే తప్పకుండా మేము వాటిని నిరోధించడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాము. మీ యొక్క సహకారం లేనిదే మేము కూడా అంతగా కేసులు, మాకు మీ ఇన్ఫర్మేషన్ రావడానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. కనుక మా యొక్క సేవలు వినియోగించుకోనండి. మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము. ఇక్కడ స్టేషన్లోనే మేము స్టాఫ్. నా పేరు ఐపీ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధవటము. సిద్ధవటం మండల ప్రజలకు అట్లూరు, ఒంటిమిట్ట, మరి సిద్ధవటము, నందలూరు, ఈ 4 మండలాలు సిద్ధవటం సెబ్ స్టేషన్ యొక్క జ్యూరిడిక్షన్కి వస్తుంది. అయితే సెబ్ యొక్క విధి నిర్వహణలో మాకు అప్పగించినటువంటి అధికారులు మాకు అప్పగించినటువంటి జాబ్ చార్ట్ ప్రకారము మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. కాబట్టి అక్రమ నాటుసారా తయారు చేయడం కానీ, లేదా అమ్మడం కానీ. నగరి మున్సిపల్ పరిధి టీఆర్ ఖండ్రిగలో నేత్ర ప్రదాత దేశమ్మ దేవాలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణకట్ట, నాగులమ్మ ఆలయం, నాగపర్గ విగ్రహాలకు ఏపీఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభోత్సవం చేశారు. గురువారం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. భర్త ఆర్కే సెల్వమణితో కలిసి అమ్మవారిని దర్శించుకొని అర్చనలు చేయించుకొని కర్పూర హారతులు స్వీకరించారు. అనంతరం పునరుద్ధరణ చేసిన నాగదేవత ఆలయాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. అనంతరం నాగపర్గ విగ్రహాన్ని ప్రారంభించి హారతులు ఇచ్చారు. అనంతరం 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కళ్యాణకట్టను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రంలోని భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటున్నారన్నారు. వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆలయంలో సమకూరుస్తున్నామన్నారు. నిర్మాణాలకు సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ చంద్రారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్ తిరుమల రెడ్డి, ఆర్బీకే చైర్మన్ బుజ్జిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాలన్, కౌన్సిలర్లు దయానిధి, గోపాల్ రెడ్డి, భూపాలన్, మునికృష్ణారెడ్డి, మురుగయ్య, ఆనంద్ కుమార్, ఎల్లప్పారెడ్డి, హమీద్, తులసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజముత్తు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బిలాల్, గిరిజాకుమారి నాయకులు పాల్గొన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ముఖం చాటేసిన చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ బాధ్యతాయుతమైన నాయకులుగా ప్రవర్తించడం లేదన్నారు. పరీక్షలు పెట్టొద్దు అని ఈ రోజు లోకేష్ అంటున్నారంటే ఆయనలాగే అందరూ దద్దమ్మల్లా మారిపోవాలని తలపిస్తున్నారంటున్నారు. అవసరాల మేరకు వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయకుంటే ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. ఆయనకు లేఖలు వ్రాయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయలేదని ఆమె ప్రశ్నించారు. వారిని ప్రశ్నిస్తే కేసుల్లో చిక్కుకుంటున్నారన్న భయంతోనే కేంద్ర ప్రభుత్వం జోలికి వెళ్లడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, హౌసింగ్ డిఈ శంకరప్ప, మున్సిపల్ డిఈ నరేష్, రాష్ట్ర ముదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బీఆర్వి అయ్యప్పన్, కౌన్సిలర్లు ఇంద్రయ్య, బిలాల్, మురుగయ్య, నాయకులు కన్నాయిరం, అయ్యప్ప, ఆనంద్ కుమార్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 28 లక్షల మందికి ఇళ్లు కట్టించబోతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలు మరి ఆ పేద ప్రజలకి ఇల్లు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. సో నా నియోజకవర్గంలో మున్సిపాలిటీలో దాదాపుగా 3065 మంది పేదలకి ఇల్లు ఇస్తున్నాం. దాంట్లో ఇక్కడ ఒక బిట్ ఈ రోజు 308 ఇళ్లకి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదవాడు తన బిడ్డకి పెళ్లైతే చేసి ఇవ్వగలడు గాని ఒక ఇల్లు కట్టించాలన్న ఆశ ఉన్నా ఆలోచన ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు సొంత అన్నదమ్ముల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచుకు ఇల్లు కట్టించి ఈ రోజు ఆస్తిగా ఆమెకి ఇస్తున్నారు అంటే ఎంత గొప్ప మనసున్న నాయకుడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నడుచుకోవటం మనం చూస్తుంటే ఎంతో సంతోషం. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ బాగా ఉన్నా కూడా వాళ్ళు సమృద్ధిగా వనరులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనసు లేని ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసిన ఏ రోజు కూడా వెనుకడుగు వేయకుండా ఏ కుంటి సాకు చెప్పి తనిచ్చిన వాగ్దానాలని తప్పించుకోకుండా ఈ రోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఈ రోజు మరి ఇక్కడ చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా
ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం వివాద విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు బాధితుడి వద్ద నుంచి హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపల్ని పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు మదిరె కృష్ణారెడ్డి స్పందన కార్యక్రమంలో తన పొలం వివాదంపై ఒంగోలులోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి సమస్య పరిష్కరించాలని గిద్దలూరు పోలీస్ స్టేషన్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేసేందుకు మొదట 5,000 తర్వాత డీజిల్ ఖర్చులు ఉన్నందున మరో 5,000 రూపాయలు బాధితుడి వద్ద హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య డిమాండ్ చేయడంతో బాధితుడు మదిరె కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపల్లి వెంకటయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. బ్రదర్స్ రామాపురం అనే విలేజ్లో కజిన్స్ మధ్య జరిగిన డిస్ప్యూట్లో ఫెన్సింగ్ని డ్యామేజ్ చేయడం ట్రెస్పాస్ జరిగిందని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు కూడా వారు కంప్లైంట్ ఇచ్చిన 3 days తర్వాత పై ఆఫీసర్ల గారి దృష్టిలో పెట్టి పై ఆఫీసర్లు చెప్పినందుకు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మాకు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వారిని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5,000 రూపాయలు ఆయిల్ ఖర్చు అని చెప్పి అది తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కంప్లైంట్ దగ్గర ఆయన డిమాండ్ చేయడం తీసుకోవటం ఈరోజు జరిగినందువల్ల ఏసీబీ వారు ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. తదుపరి యాక్షన్ ఫర్దర్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది చట్ట ప్రకారం వ్యతిరేకం కాబట్టి వారికి వారు చెప్పే వర్షన్ ఏంటంటే కంప్లైంట్ గారు వారికి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని చెబుతారు. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ ఏంటంటే కంప్లైంట్ ఏమైనా ఇచ్చారంటే ఇమీడియట్గా ఆ ఎఫ్ఐఆర్ ఆయనకి ఇచ్చేయాలి. దాంట్లో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు ఆయనకి. ప్లస్ కంప్లైంట్ దగ్గర నాకు ఇంత ఖర్చులు ఉన్నాయి, సీడీ కొట్టాలా లేకపోతే ఇంకో ఖర్చులు ఉన్నాయి, అంత ఖర్చులు అని చెప్పి డిమాండ్ చేయడము తప్పు కాబట్టి అతను వచ్చి మన సీఎం గారి డాష్ బోర్డుకి స్పందన కార్యక్రమానికి స్పందనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏసీబీ వారికి వచ్చి ఏసీబీ వారు దీని మీద ప్రొసీడ్ అవ్వడం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే మొదట ఇక్కడికి తీసుకోవడం రిజిస్టర్ చేయాలి కేసు. ఎస్పీ గారు తర్వాత చెప్పారు కాబట్టి సార్ పెట్టారు కానీ కేసు రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత కూడా సూపర్వైజర్ ఆఫీసర్ కూడా కొంచెం ఉండాలి. వాళ్ళ మీద సూపర్వైజర్ లేకపోవడం ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్ జరగడంలో హెడ్ కానిస్టేబుల్ గారు వెంకటయ్య గారు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ బ్రదర్స్ రామాపురం అనే విలేజ్లో కజిన్స్ మధ్య జరిగిన డిస్ప్యూట్లో ఫెన్సింగ్ని డ్యామేజ్ చేయడం ట్రెస్పాస్ జరిగిందని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు కూడా వారు కంప్లైంట్ ఇచ్చిన 3 days తర్వాత పై ఆఫీసర్ల గారి దృష్టిలో పెట్టి పై ఆఫీసర్లు చెప్పినందుకు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రధాన బస్టాండు యందు పురావస్తు శాఖ కోటకు ఓయూ రహదారి యందు గుడులు, చర్చిలు, మసీదులు, పాఠశాలకు సంబంధించిన స్థలాల యందు మద్యం ప్రియులు మద్యం సేవిస్తున్నట్లు ప్రజల వద్ద నుండి మాకు కంప్లైంట్ వచ్చిందని, అలా చేయడం వల్ల గ్రామంలో గొడవలు వస్తాయని, గ్రామం ప్రశాంతంగా ఉండాలని, ఏ సమస్య లేకుండా ఉండాలని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా వాళ్ళు కేటాయించిన స్థలంలో మద్యం సేవిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఆయన తెలియజేశారు. టౌన్లో ఎక్కడంటే ఎక్కడ అనగా కోట దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, లేదా ఇతర ప్రదేశాల్లో కానీ తాగి బహిరంగంగా తాగుతున్నారని ప్రజలంతా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అట్లా తాగే వాళ్లకు హెచ్చరిస్తున్నారు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మన విలేజ్ని మనము కాపాడుకోవాలి. ఎటువంటి సమస్య లేకుండా బహిరంగ తాగుతగిన ఏదైనా సమస్యలు రావడానికి, గొడవలు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్ అంటే మీ ప్రైవేట్ ప్లేస్లో మీరు తాగవలసింది, బహిరంగ తాగకూడదు. నమస్తే. ఇక టౌన్లో ఎక్కడంటే ఎక్కడ అనగా కోట దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ, లేదా ఇతర ప్రదేశాల్లో కానీ తాగి బహిరంగంగా తాగుతున్నారని
ప్రజలంతా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అట్లా తాగే వాళ్లకు హెచ్చరిస్తున్నాను. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మన విలేజ్ని మనము కాపాడుకోవాలి. ఎటువంటి గుంటూరు జిందాల్ ప్లాంట్లో జరుగుతున్న పనులను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. అధికారులతో కలిసి సందర్శించిన మంత్రి విద్యుత్ సరఫరాలో జరుగుతున్న పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిందాల్ అధికారులతో మంత్రి బొత్స సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్ ఇది ప్లాంట్ కెపాసిటీ వచ్చి 1200 tons సార్. ఈచ్ బాయిలర్ వచ్చేసి 600 tons, 644.7 kilometers. And the extent of land given for concession agreement is signed on 2016 February. Power purchase agreement also signed in 2016. If you give the link, any senior government official can see directly from their laptop this plant progress and everything, sir. That is sure, sir. Thank you, sir. Thank you. ఇక్కడ గవర్నమెంట్ జరిగింది. సపోజ్ అన్సైన్ అడుగుతున్నాము, ఫస్ట్ సెకండ్ వచ్చిందా, అన్సైన్ వచ్చిందా, ఏంటి వాట్ ఇస్ ద అగ్రిమెంట్ ఫస్ట్ షూర్ సార్, షూర్ సార్, రైట్ సార్. ఆల్రెడీ ఇన్ పొజిషన్ సార్, మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ టోకర్ విల్ బర్న్. హియర్ వన్ గుడ్ థింగ్ సార్. The base is adopted with chlorine dioxide decomposition technique. Order is treated before discharge. Okay, next slide. ఇప్పుడు మనము ఇక ముఖ్యాంశాలు చూద్దాం. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఒకరు మృతి. కడప జిల్లా గాలివీడులో రక్తదాన శిబిరం, ఆసక్తి కనబరిచిన యువకులు. టీఆర్ కండ్రికలోని ఆలయంలో కళ్యాణకట్టను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా, పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.